అసలు ఏం చేస్తున్నారా మీరు? మీరు మీ తిండికొల గురించి మాట్లాడుకోవడానికి నన్నెందుకు ఆపడం? నేను వెళ్తున్నాను, మీరు తీరిగ్గా మాట్లాడుకోండి. పోనీ ఆయన ఇష్టాలు కూడా చెప్పమనండి అన్నా. అదే ఆయన ఏమేం తింటారో అడగండి అన్నా. నా ఇష్టాలతో తనకేంట్రా పని? నా ఇష్టాలు తెలుసుకొని నా కోసం ఏం చేయక్కర్లేదు. నువ్వు రారా, వెళ్దాం. అన్నా, ఆయన ఇష్టాల గురించి అడుగుతుంది నేనే. అయినా అడగమంది మాత్రం వాళ్ళ మామగారే. వాళ్ళ నాన్నగారు అనకుండా మీ మామగారు అంటుందంటేనే మీతో బంధాన్ని గౌరవిస్తున్నాడు సార్. కాస్త ఓపిక ఉండండి. ఆయన కూడా ఊరికే ఏం అడగట్లేదు. వచ్చే ఆదివారం విందుకు వెళ్ళాలి కదన్నా. ఆ విందులో ఈయనకిష్టమైనవన్నీ వడ్డిద్దామని ప్రేమతో అడిగారు. అందుకే ఆయన కోసం అడుగుతున్నా, నా కోసమేం కాదు. నన్నేమైనా అడగాలనుకుంటే ఇలా కాకుండా నా గదికి షిఫ్ట్ అవ్వమను. అప్పుడు నన్నేమడిగినా సమాధానం చెప్తాను. అన్నా, ఆయన సమాధానం చెప్పాల్సింది నాకు కాదు, వాళ్ళ మామగారికి. నేనెవరికి సమాధానం చెప్పాలన్నా నా గదికి షిఫ్ట్ అయితేనే చెప్తాను. నా గదికి షిఫ్ట్ అవ్వకపోతే నేనసలు ఆ విందుకు కూడా వెళ్ళను. వెళ్ళకపోతే పోండి, ఎవరికి మర్యాద పోతుంది? మా అమ్మ నాన్న ముందు, ఈయన గారి ఫ్యామిలీ ముందు పళ్ళెక్కిలిస్తూ 32 పళ్ళు కనిపించేలా హామీ ఇచ్చింది నేను కాదు. విందుకెళ్ళకపోతే వాళ్లే మెడ పట్టుకొని తీసుకెళ్తారు. అది చూద్దాం. రే, నువ్వు రారా. సార్, ఈ ఆడవాళ్ళతో మనకెందుకు సార్? ఏ పోలీసులకు ఫోన్ చేసి వరకట్న వేధింపులు చేస్తున్నారను, గృహహింస పెడుతున్నారను కేసు పెడితే మీ పరిస్థితి ఏంటి సార్? హలో నానా. బతికిచ్చింది సార్. ఫోన్ తీస్తే పోలీసులకు ఫోన్ చేస్తుందేమో అనుకున్నాను. మీ మామయ్యకి చేసినట్టుంది. చెప్పమ్మా, అల్లుడి గారికి ఇష్టమైన వంటలని కనుక్కున్నావా? కనుక్కున్నా నానా. కానీ అవన్నీ మీరు చేయించడం కుదరదేమో. ఆయనకిష్టమైనవన్నీ వండే మాస్టర్లు ఇండియాలో దొరకడం కష్టం నాన్నా. అవన్నీ నేను చూసుకుంటానమ్మా, నువ్వు లిస్ట్ మాత్రం చెప్పు. సరే, రాసుకోండి నాన్న. కాకరకాయతో పైనాపిల్ మసాలా కర్రీ. కాకరకాయతో పైనాపిల్ మసాలా కర్రీనా? అల్లుడి గారు ఇలా తింటారా మధు? అవును నాన్నా. అప్పుడెప్పుడో బిజినెస్ పని మీద ఫిలిప్పీన్స్ వెళ్ళినప్పుడు అక్కడ తిన్నారట. అప్పట్నుంచి ఈ కర్రీని చాలా ఇష్టపడుతున్నారట. ఇది చేయడం కష్టమే కానీ అల్లుడి గారికి ఇష్టం కాబట్టి ఏదైనా చేస్తానమ్మా. ఈ ఒక్క వంటకమే కాదు నాన్నా, సుమారు ఆయన ఇష్టాలన్నీ ఇలానే ఉంటాయి. మీరు చెప్తే కనీసం మీ ఇష్టాలు వండేవాళ్ళు ఇప్పుడు మీకోసం కష్టాలు వండుతారు. నెక్స్ట్ రాసుకోండి నాన్నా. బంగాళదుంప, బీరకాయ వేసి మటన్ లివర్ సూప్ కంపల్సరీ ఉండాలి నాన్నా. ఏంట్రా, తినేవి చెప్పకుండా కక్కుకునేవి చెప్తుంది? మర్యాదగా మీ ఇష్టాలు అడిగింది చెప్పారా మీరు? అందుకే ఆవిడే చెప్తుంది. ముఖ్యంగా చైనీస్ వంటకమైన కప్ప కాట్మాండు, గోంగూర గబ్బిలో, స్నేక్ శాండ్విచ్, బంగాళదుంప, బనానా రోటి పచ్చడి, అలాగే గాడిద పాలతో చేసిన గడ్డ పెరుగు. చివరన ఇచ్చే తాంబూలంలో తమలపాకులకి బదులుగా పనసాకు పెట్టండి నాన్నా. పేర్లు వింటుంటేనే నాకు వాంతులయ్యేలా ఉన్నాయమ్మా. అల్లుడు గారు అలా తింటారమ్మా? ఆయన గురించి మీరేం కంగారు పడద్దు నాన్నా, లొట్టలేసుకుంటూ తింటారు. ఆయన దేహ దారుఢ్యానికి గల రహస్యం ఈ వంటకాలేనన్నా. సరే మధు, విందు ఎలా అదరగొడతానో చూడు. దెబ్బకి ప్రతి ఆదివారం అల్లుడి గారు మన ఇంటికే రావాలి. అలా జరిగితే మంచిదే కదా నాన్న. మీరు ఆ పనిలో ఉండండి, నాకు కొంచెం పనుంది, ఉంటాను. ఆదివారం విందంటే పుష్టి ఆహారం ఊహించుకున్నాను సార్, కానీ మీకు మాత్రం ముష్టి ఆహారమే. ఇప్పుడు పదండి. ఇందుగారిలో ఉన్నట్టుందే. హలో ఇందుగారు, మిమ్మల్ని పిలిచి ఇలా ఇబ్బంది పెట్టినట్టున్నాను. అయ్యో అదేం లేదు, మీరు సడన్ గా కనిపించేసరికి ఏం మాట్లాడాలో తెలియట్లేదు. పెళ్లిలో జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారా? మీరు చేసిన దానిలో తప్పేమీ లేదు. ప్రేమించిన మనిషిని పెళ్లి చేసుకోవాలనుకోవటం అసలు తప్పే కాదండి. కానీ ఆ రోజు అలా వెళ్ళిపోవటం తప్పు. ప్రేమని గెలిపించుకునే పద్ధతి అది కాదు. సరే, అయిపోయిందేదో అయిపోయింది, వదిలేయండి. రండి, అలా జ్యూస్ తాగుతూ మాట్లాడుకుందాం. అయ్యో వద్దులేండి, అంత టైం లేదు, వెళ్ళాలి. అరే రండి,
ఏదో పరాయి మనిషితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. తీసుకోండి. అరే తీసుకోండి, తీసుకోండి ఇందు గారు. తాగండి. చెప్పండి, ఎలా ఉన్నారు? మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మీ అత్తయ్య వాళ్ళు మిమ్మల్ని బాగానే చూసుకుంటున్నారా? ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళని ఇలా అడగకూడదేమో కదా ఇందు గారు. లవ్ మ్యారేజ్ కాబట్టి బానే ఉంటారు. అవునండి, చాలా బాగున్నాను. మా హస్బెండ్ ఏదో బిజినెస్ స్టార్ట్ చేసే ప్లాన్లో ఉన్నారు. అత్తయ్య వాళ్ళైతే కాలు కింద పెట్టనివ్వట్లేదు. సూపర్ ఇందు గారు, మొత్తానికి హ్యాపీగా ఉన్నారన్నమాట. ఇంతకీ మా మధు ఎలా ఉంది? మీ అంత హ్యాపీగా ఉందని చెప్పలేను గానీ హ్యాపీగానే ఉంది. అనుకోకుండా జరిగిన పెళ్లి కదా, అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అడగడం మర్చిపోయాను, మా ఆఫీస్లో జాబ్ మానేశారు కదా, ఇప్పుడు ఎక్కడ వర్క్ చేస్తున్నారు? యాక్చువల్లీ అత్తయ్య వాళ్ళకి నేను జాబ్ చేయడం ఇష్టం లేదు, కానీ నాకే ఖాళీగా ఉండటం ఇష్టం లేక చిన్న కంపెనీలో జాబ్ చేసుకుంటున్నాను. ఇంతకీ మీరు ఎక్కడుంటున్నారో చెప్పనే లేదు. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటాము. 2 కిలోమీటర్ల వరకు నడుచుకుని వెళ్తారా? ఉండండి, నేను దింపేస్తాను. నేను ఇంటికి వెళ్ళట్లేదు, ఈ పక్కనే మా ఫ్రెండ్ ఉంది, తనని కలవడానికి వెళ్తున్నాను. ఆ పని అయిపోగానే కాల్ చేస్తే ఆయన వచ్చి పికప్ చేసుకుని వెళ్తారు. అయితే ఓకే అండి, మిమ్మల్ని ఇలా కలవటం చాలా హ్యాపీగా ఉంది. ఇక నేను వెళ్తాను. ఇటివ్వండి. పర్వాలేదండి, ఇటు ఇవ్వండి. మీరు మీ మొహమాటం నేను పడేస్తాను కదా. నేను వెళ్తాను. అసలు ఏం జరుగుతుందే ఇంట్లో? నీ కొడుకు వాడి పెళ్లాంతో కలిసి బ్రతకడానికి పడుతున్న తాపత్రయం చూస్తుంటే తొందరలోనే కలిసిపోతారేమోనని భయమేస్తుందే. ఇదివరకైనా నీ చేతిలో టీవీ రిమోట్ లాగా నీ కంట్రోల్లో ఉండేవాడు. ఇప్పుడు నువ్వు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నావు. అంటే నీ కొడుకు ఎంత దూరం వెళ్ళాడో నీకు అర్థం కావట్లేదా? అసలు ఈ మార్పు ఎలా వచ్చింది దేవకి వాళ్ళు? నందు మారాలి అనుకుంటే మారలేడమ్మా, నేను మార్చాలనుకుంటేనే మారతాడు. నందు లైఫ్ గురించైనా వైఫ్ గురించైనా నేను తీసుకునే నిర్ణయమే ఫైనల్. అదంతా అప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు చాలా మారిపోయాడు. వాడి విషయంలో నువ్వొకటి అనుకునే లోపే వాడింకొకటి అనుకుంటున్నాడు. వాడికి పెళ్లి చేయకూడదనుకున్నావు, కానీ వాడి పెళ్లికి రెడీ అయిపోయాడు. పెళ్లి ఎలాగూ అయిపోయింది, కనీసం వాళ్ళిద్దరినీ కలవనివ్వకుండా చేద్దాము అనుకున్నావు. అది నీ వల్ల కావడం లేదు. వాడేమో పెళ్లాంతో కలిసి బ్రతకాలని నిర్ణయం తీసేసుకున్నాడు. వాడి జీవితం గురించైనా జీవిత భాగస్వామి గురించైనా వాడే నిర్ణయం తీసుకునేంతలా మారిపోయాడక్క. వాడి పెళ్లాంతో వాడి కలిసి బతకడం స్టార్ట్ చేస్తే ఇక ఈ ఇంట్లో నీ పప్పులేం ఉడకవక్క. నువ్వు వాడికి సవత్తల్లివే అయినా ఆ విషయం వాడికి తెలియనంతగా, అసలు అనుమానమే రానంతగా కన్నతల్లి ప్రేమని నటిస్తూ వాణ్ణి నీ వైపుకి తిప్పుకున్నావు. నువ్వు చెప్పిందే వాడికి వేదవాకులా ఫీల్ అయ్యేలా మార్చుకున్నావు. పెళ్లి చేసుకుంటే వాళ్ళలో ఎక్కడ మార్పు వస్తుందోనని అసలు పెళ్ళంటేనే ఆమడు దూరం పారిపోయేలా చేసుకున్నావు. నీకేమో ఒక డబ్బు సంపాదించే మిషన్లాగా, నీ పిల్లలకేమో ఒక ఏటీఎంలా మాత్రమే ఉపయోగపడే ఒక రోబోలో తయారు చేసుకున్నావు. ఇదంతా నువ్వు చూపించిన కపట ప్రేమ వల్లే సాధ్యమైంది. కాని ఎప్పుడైతే ఆ అమ్మాయి వాడి జీవితంలోకి అడుగు పెట్టిందో అప్పటినుంచి అన్ని తారుమారైపోతున్నాయే. ఎందుకు దేవకి? నీ కపట ప్రేమలో ఏవైనా తేడా జరిగిందా దేవకి? లేదమ్మా, నా బిడ్డ విషయంలో ఏదైనా నిర్లక్ష్యం చేసుంటాను గాని నందు విషయంలో మాత్రం ఎలాంటి నిర్లక్ష్యం చేయలేదు.
వాడిని నా చేతుల్లోకి ఎంత ప్రేమ నటించానో ఈ రోజు వరకు కూడా అదే ప్రేమ నటిస్తూ ఉన్నా. లేదు దేవకి, అమ్మ ప్రేమను దాటి ఆ అమ్మాయి ప్రేమను కోరుకుంటున్నాడంటే ఏదో తేడా కొడుతుందే. నువ్వు వాడి కన్న తల్లివి కాదు, సవత్తల్లివని ఏమైనా తెలిసిపోయి ఉంటుందా దేవకి? ఏంటి నందు, నువ్వు నన్ను వెతుక్కుంటూ రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది నాన్న. అదేంటమ్మా అలా అంటున్నావు? అలా అనకుండా ఇంకెలా అనగలను? ఈ మధ్య నీకి అమ్మే కనిపించట్లేదు కదా. కనిపించకపోవడం ఏంటమ్మా? రోజూ మాట్లాడుతూనే ఉన్నాను కదా. ఏదో మొక్కుబడిగా మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నావు. అలా అనకమ్మా. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? అదొక్కప్పుడు నందు, ఇప్పుడు చాలా మారిపోయావు. ఇదివరకు ప్రతిరోజు నాతో కలిసి టిఫిన్ తినేవాడివి. లంచ్ టైంలో నాతో కలిసి తినకపోయినా కనీసం ఫోన్ చేసి తిన్నానా లేదా అని అడిగేవాడివి. నువ్వు లోగా ఉన్నప్పుడు బిజినెస్ విషయాలు షేర్ చేసుకునేవాడివి. నాతో కాసేపైనా టైం స్పెండ్ చేస్తుండేవాడివి. అవన్నీ ఇప్పుడు ఎక్కడ చేస్తున్నావు నందు? సారీ అమ్మా. అసలు నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. ఇప్పుడిప్పుడే నాకు కొంచెం క్లారిటీ వస్తుంది. తొందరలోనే నేను మునుపటి నందులా కనిపిస్తాను. ఇప్పుడు కూడా లోగానే ఉన్నానమ్మా. అందుకే నీతో మాట్లాడదామని వచ్చాను. లోగా ఉన్నావా? ఏమైంది నందు? అన్ని తర్వాత చెప్తానమ్మా. ప్రస్తుతానికి నేను మామూలు మనిషిని అవ్వాలంటే మాత్రం నీ సాయం కావాలి. సాయం చేస్తావా అమ్మా? నువ్వు అడిగితే నా ప్రాణమైనా ఇచ్చేస్తాను నందు. ప్రాణం ముందు సాయం ఎంత చెప్పు? అయినా సాయం చేస్తావా అని రిక్వెస్ట్ చేస్తావేంటి? నా కోసం ఇది చెయ్యి అది చేయని ఆర్డర్ వేసినా చేస్తాను కదా. నీ కోసం కాకపోతే ఇంకెవరి కోసం చేయాలి చెప్పు? చేస్తాను. నువ్వు చేస్తావనే నమ్మకంతోనే వచ్చానమ్మా. ఇంతకీ నేనేం సాయం చేయాలి నాన్నా? ఏం లేదమ్మా. ఆ అమ్మాయిని నా గదిలోనే ఉండమని చెప్తుంటే తెగబెట్టు చేస్తుంది. ఎంత ప్రయత్నించినా ఒప్పుకోవట్లేదు. నువ్వు చెప్తే కాదన్నదు అనే నమ్మకం ఉందమ్మా. ప్లీజ్ అమ్మా, ఎలా అయినా తనని నా గదిలో ఉండడానికి నువ్వే ఒప్పించాలి. ఓ సంతేనా? ఈ చిన్న విషయానికేనా ఈ అమ్మను వెతుక్కుంటూ వచ్చావు? ఇది చిన్న విషయం కాదమ్మా. నీకు చిన్న విషయం కాకపోవచ్చు నాన్న, నాకు చాలా చిన్న విషయం. తనకి ఎలా చెప్పి ఒప్పించాలో నాకు బాగా తెలుసు. తన నా మాట వింటుంది. వినకపోయినా నువ్వు అడిగావు కాబట్టి నేను ఒప్పిస్తాను. నువ్వు వెళ్ళి నీ పని చేసుకోనన్నా. ఆ అమ్మాయికి నేను నచ్చచెప్పి నీ గదికి షిఫ్ట్ అవ్వమని చెప్తాను. నీతో కలిసి బతికేలా చేస్తాను. నాది పూచి. ఆ అమ్మాయి ఇప్పుడే నా గదికి షిఫ్ట్ అవ్వాలమ్మా. ఇప్పుడే మాట్లాడుతూ రా. రామ్మా రా. పెళ్ళామంటేనే పురుగులా చూసేవీడు ఇప్పుడేంట్రా పువ్వు మీద వాలిపోయే తేనెటీగలా మారిపోయాడు? ఒక్క క్షణం కూడా ఆగేలా లేడు. వాడు తీసుకెళ్తున్నాడు సరే అమ్మా, మన బంగారం గురించి మనకు తెలీదా? ఏనాడైనా ఒక్క కాపురమైనా నిలబెట్టిన దాఖలాలున్నాయా? కూల్చేసిన కాపురాలైతే లెక్కలేనన్నున్నాయి. అయినా పాలు పితుక్కోవాలంటే మంచి ఆవును నమ్ముకోవాలి గాని పామును నమ్ముకుంటే ఎలా అమ్మా? విషమే కదా చిమ్ముతుంది. నీ కూతురు అంతే. చూస్తూ ఉండమ్మా, వీడి కాపురం కూడా కూల్చేస్తుంది. నాది గ్యారెంటీ.
మధు నందు దగ్గరవ్వకూడదు అని నేను పని కట్టుకుని పోరాడుతుంటే వాడొచ్చి దగ్గర చేయమని నాకే చెప్తాడా, నన్నే అడుగుతాడా? వాడి గదికి షిఫ్ట్ అవ్వమని దీనికి నేను చెప్పాలా? వాడడిగిన దాంట్లో నాకు లాభం ఉంటే చేసేదాన్ని. నాకు ఎలాంటి ప్రయోజనం లేకుండా వాడు చెప్పినట్టు చేయడానికి నేనేమైనా వాడి కన్న తల్లినా, కసాయి తల్లిని? దీని మనసు ఎలా విరగొట్టాలో నాకు తెలుసు. అరే, అక్కడే నించున్నారేంటత్తయ్య? లోపలికి రండి. ఏం చేస్తున్నావు మధు? ఏం చేస్తున్నావని అడుగుతుంటే నవ్వుతున్నావేంటమ్మా? మీరు అడిగిన ప్రశ్నకి నవ్వకుండా ఇంకేం చేయగలనత్తా? అయినా ఇక్కడ చేయడానికి ఏముందత్తా? 3 పూట్ల తినడం, ఈ గదిలోకొచ్చి ఉండడం. జైల్లో శిక్ష అనుభవించే వాళ్ళకి నాకు పెద్దగా తేడా ఏం లేదత్తా. కాకపోతే జైల్లో ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఈ టైంకి లేవాలి, ఆ టైంకి పడుకోవాలి అని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ నాకు మాత్రం ఆ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. మిగతాదంతా సేమ్ అత్తా. ఇదొక రకమైన శిక్ష. సారీ మధు. నా కర్మకి మీరెందుకు సారీ చెప్తారత్తా? లేదమ్మా, నీ విషయంలో నేనే పొరపాటు చేశాను. నువ్వు నందు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది కదా. అప్పటి వరకు మీరు ఒకరికొకరు ఎదురు పడుతూ ఉంటే మీరే ఇబ్బంది పడతారేమోననే భయంతో నిన్నీ గదిలో ఉండమన్నానమ్మా. అలా కాకుండా పెళ్ళైన మొదటి రోజు నుంచే మిమ్మల్ని ఒకే గదిలో ఉంచుంటే ఒకరినొకరు అర్థం చేసుకుని ఈ పాటికి సర్దుకుపోయేవారేమో అనిపిస్తోంది. మీరు మా గురించి చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు, కానీ ఉపయోగం ఏం లేదత్తా. ఎందుకంటే మీ అబ్బాయి అంత ఈజీగా అర్థమయ్యే మనిషి కాదు. కనీసం మీకైనా అర్థమవుతున్నాడా అత్తా? ఇలా అడిగానని తప్పుగా అనుకోద్దత్తా. ఇందులో తప్పుగా అనుకోవడానికి ఏముందమ్మా? నీ ప్లేస్లో ఎవరున్నా ఇలాగే అడుగుతారు కదమ్మా. కని పెంచిన మాకే నందు సరిగ్గా అర్థం కావడం లేదు. నిన్నగాక మొన్నొచ్చావు నువ్వు, నీకేం అర్థమవుతాడు? ఈ విషయంలో నిన్ను చూస్తుంటే మాత్రం నాకు చాలా బాధగా ఉందమ్మా. నేను వాడి తల్లి స్థానంలో కాకుండా నీ తల్లి స్థానంలో ఉండుంటే గనక ఇదంతా భరించుండేదాన్నే కాదు. ఈ విషయంలో మీరు మాత్రం ఏం చేయగలరత్తా? ఇదంతా నా కర్మ. నీ కర్మ అని నువ్వనుకున్నా నీ వాళ్ళు అనుకోరు కదమ్మా. పెళ్లి చేసుకొని అత్తారింట్లో అడుగుపెట్టిన ఒక అమ్మాయి గురించి ఏ తల్లైనా ఏం కోరుకుంటుంది? వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోవాలని, అన్యోన్యంగా కాపురం చేయాలనే కోరుకుంటుంది కదమ్మా. కానీ ఇక్కడేం జరుగుతోంది? వాడు నిన్ను అర్థం చేసుకోవడం లేదు, మమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు. అసలు వాడు ఏం ఆలోచిస్తున్నాడో కూడా మాకు అర్థం కావడం లేదు. వాడికి పెళ్లి ఇష్టం లేకుంటే 3 ముళ్ళు వేయకముందే చెప్పాల్సిందే. ఇష్టం లేకుండా బలవంతం మీద పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళయింది కదా, అన్నీ సర్దుకుంటాయిలే అని ఇంటికొస్తే కనీసం హారతి కోసం కూడా నిలబడకుండా గొడవ చేశాడు. ఏదో కోపంలో ఉన్నాడులే అనుకున్నాం. ఆ తర్వాత నిన్ను గదిలోకి కూడా రానివ్వలేదు. నీ మొహం చూడ్డానికి కూడా ఇష్టపడలేదు. నీతో కలిసి భోంచేయడానికి కూడా ఇష్టపడలేదు. విడాకులు తీసుకోవాలని కూడా నిర్ణయించేసుకున్నాడు. నువ్వెంత వేదనకి గురై ఉంటావో నేను అర్థం చేసుకోగలనమ్మా. పోనీలే అత్త, నా గురించి మీరైనా ఆలోచిస్తున్నారు, అది చాలు. ఆలోచించి ఏం చేయాలి మధు? పోనీ వాడన్నట్టు ఆ మాట మీదైనా కట్టుబడి ఉన్నాడా అంటే అది లేదు. మీ వాళ్ళు రాగానే ఏం తెలియనట్టు నీతో బానే ఉన్నట్టు వాళ్ళతో మాట్లాడాడు. ఆ తర్వాత మళ్ళీ నీకు వాడికి ఏం సంబంధం లేదని నాతో చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు నిన్ను తన గదికి షిఫ్ట్ అవ్వమని చెప్తున్నాడు.
అసలు వీడి ఆలోచన ఏంటో ఏం చేయాలనుకుంటున్నాడో నాకేమీ అర్థం కావడం లేదమ్మా. ఇంత జరిగినా ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దమ్మా. నేనేమనుకోను. మీరేం అడగాలనుకుంటున్నారో అడగండి అత్తా. వాడి ఆలోచన ఏమైనా కాని అమ్మా, వాడే వచ్చి నిన్ను తన గదికి షిఫ్ట్ అవ్వమని అడుగుతున్నాడు కదా, నువ్వెందుకు సంకోచిస్తున్నావు? నా మనసుకి నమ్మకం కలగడం లేదత్తా. ఆయన పిలిచిన పిలుపులో పెత్తనం చేయాలన్న ఆలోచన తప్ప ప్రేమ కనిపించలేదు. ఆయన కళ్ళల్లో నిజాయితీ కనిపించలేదు. ఇందాక మీరన్నట్టు నిమిషానికో రకంగా ఉంటున్నారు. అసలు ఆయన నా గురించి ఏమనుకుంటున్నారో, ఎందుకు తన గదికి షిఫ్ట్ అవ్వమంటున్నారో, ఏ ఉద్దేశంతో ఇలా ప్రవర్తిస్తున్నారో తెలియకుండానే నేనే ధైర్యంతో ఆయన గదికి షిఫ్ట్ అవ్వాలి చెప్పండత్తా. కరెక్ట్ అమ్మా, నాలోనూ అదే భయం ఉంది. కనీసం వాడు తీసుకున్న ఈ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటాడు అని నాకు నమ్మకం లేదు. కన్నతల్లిగా నేను ఈ మాట చెప్పకూడదు, కానీ నాకు ఒక ఆడపిల్లుందమ్మా. ఏ ఆడపిల్ల ఉసురు నా కూతురుకు కానీ నా కుటుంబానికి కానీ తగలకూడదు. అందుకే చెప్తున్నాను. ఆ అమ్మాయికి జరిగిన పెళ్లి మీద కానీ తాళి కట్టిన నీ మీద కానీ కనీస గౌరవం కూడా లేదేంటి నందు? ఒక బిడ్డకి తల్లెలా చెప్తుందో అంత ప్రేమగా చెప్పినా కూడా తన ఇగోనే తను చూపిస్తుంది, కానీ నా మాట చెవిన కూడా వేసుకోలేదు నందు. నీతోనే అలా ప్రవర్తించిందంటే తను నాకు అవసరం లేదమ్మా. నందు, తను కన్విన్స్ అయినా నేను కన్విన్స్ అవ్వను.